హాయ్ వనక్కం వనక్కన ఎలా ఉంటాంరా ఈ కోయిట్లో ఉన్న చలికి చలి చంపేస్తా ఉంటాను. సర్లే కానీ ఇవన్నీ ఏంది మొత్తానికి అన్ని కూరగాయలన్నీ ముందేసుకుని కూర్చున్నాం అంటారేమో. ఏం లేదంటలేండి, వీడియో దబ్బేయండి. లేదు లేదు ఉంది ఏంటి మ్యాటర్ చెప్పు మరి. అయితే ఓకే, ఇది మనం భయంలో ఉన్న బామ్మర్ది గాడు ఫోన్ చేసి రే సప్పుడు కూడా తిని నాలుగు సప్ప పడిపోయింది రా, కొంచెం కారంగా ఏమన్నా చేయరా అన్నాడు. మనకు కూడా ఏదోలా ఉంది వేళ, అందుకే వెజిటేబుల్ రైస్ చేశాను విత్ దాంట్లోకి చికెన్ కర్రీ చేశాను. మీరు కూడా చూసి తనివి తీరండి. మొత్తానికి దబరా పెట్టేసి దాంట్లో నూనె వేసుకొని కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసేసి ఆనియన్ వేసి పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను. కరింపాకాయ వేసి మట్టగా వేసేసినాను, కొంచెం మెత్తబడే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు పచ్చిబట్నాలు ఒక గంట ముందు నానబెట్టినాను. నానబెట్టి క్యారెట్ ఒకటి, బీన్స్ కొన్ని వేసేసినాను. ఈ బట్నాలు మటుకు మనకు బాలాజీ స్పాన్సర్ చేశాడు. రాత్రి ఫోన్ చేసి బాలాజీ నువ్వు బకాలాకానికి వెళ్తే బఠానీలు తీసుకోరా అని చెప్పని అన్నాను. ఓకే బ్రో అన్నాడు. తీసుకోవచ్చు. ఎంత అయింది బ్రో అన్నాను. బాలాజీ వచ్చేసి ఏంది బ్రో అంత మాట అనేసావు నువ్వు అన్నాడు. ఏం బ్రో అంటే ఏం లేదు, నువ్వు కూడా నాకు డబ్బులు ఇస్తున్నావా, ఎంత అయింది రూపాయలే బ్రో అయింది, దానికి కూడా నువ్వు ఇవ్వాలని అన్నాడు. సర్లే నీ అభిమానానికి నేను కృతజ్ఞుడిని అనుకున్నాను. మొత్తానికి ఇవన్నీ ఏం చేసుకున్నాను. ఏం చేసి చూడండి, ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసినాను. కొంచెం మగ్గనిచ్చినాలండి మూత పెట్టేసి. మీకు మాటల్లో అంతా దొబ్బేసినాను మీకు చెప్పడము. ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాను. టమాటా వేసి దీన్ని కూడా మంచిగా కలిపేసి ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. మూత పెట్టేసి కొంచెం మగ్గిపోతుంది. టమాటా మగ్గిపోయిన వెంటనే మనము తీసి ఓపెన్ చేసి మళ్ళీ ఒక్కసారి అలా కలిపి ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ అనగా ఉప్పు వేసి దాన్ని కూడా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన మగధీరుడు ఇదిగో వచ్చాడు వేశాడు వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ సరిపడా ఉప్పు వేసుకున్నాను. దీంట్లో వచ్చేసి 4.5 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఎందుకంటే 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి, నాకు సరిపోతాయిలేండి. పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు బియ్యం నానబెట్టేసి వెళ్ళిపోయినాను, అందువల్ల మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇంకా వేస్తే ఉడికిపోవటమే. చూడండి మొత్తానికి అయితే నీళ్ళని దాంట్లోనే బియ్యంలోకి తీసేసి ఇప్పుడు మామూలుగా ఓన్లీ వేసేసాము, వాటర్ ఏమి కన్నాను. మనకు వేసుకున్నాం కదా ఎసరికి సరిపోతుంది. ఇప్పుడు అలా కలిపేసుకొని ఇలాగే ఇంకా మూత పెట్టకుండా ఒక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసాను. మొత్తానికి హై ఫ్లేమ్లో ఉప్పు చూసుకుంటున్నాడు మనోడు సరిపోయిందా లేదా అని. ఈ బుద్ధి మటుకు మనకు మాందండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఈ మాదిరి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే సూపర్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీడియం ఫ్లేమ్లో చూస్తే ఇలా ఉంది. మొత్తానికైతే అదిరిపోయింది. ఇడిగా వేలు నొప్పులు కానీ పొద్దసం మధ్యలో వీడియోలో పెడుతున్నాడు, ఏమనుకోవద్దులేడే. మొత్తానికి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆయన ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే మనకు వేడి వెజిటేబుల్ రైస్ ఫినిష్ అయిపోయింది. చూడండి వావ్ ఎక్సలెంట్గా అయిందండి. మొత్తానికైతే చూసారా వీడి తెలివితేటలు. అన్నం ఏమన్నా కింద మాడిందేమో అని ఎలా టెస్టింగ్ చేస్తున్నాడో. ఏం పర్లేదు బాగా అయింది, ఏం కింద మాడలేదు. ఈ వీడియోలో ఇంకొకరు వస్తారు చూడండి. ఇదే జిల్లేల మజ్జిట్ట, ఇది నా పిట్ట. పొద్దున్నే 6 గంటలకు వచ్చేది. దాని లవర్ వేసుకొని రే బయటికి రారా, ఎంతసేపు అయింది రా, నేను వచ్చి గింజలేవా అని చెప్పానంటది. దానికి గింజలేసి ఇంక డ్యూటీకి వెళ్తాను. రైస్ అయితే ఎంతో చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒట్టి వెజిటేబుల్ రైస్ అయితే తినలేం కదండి, అందుకని చెప్పానని ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇవన్నీ తీసుకున్నాను. ఏంట్రా ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయంటారేమో, చూద్దురు మొత్తం చేస్తా చూడండి. గుడ్లు అయితే ఉప్పేసి ఉడకబెట్టినానండి, ఎందుకంటే పగిలిపోకుండా ఉడుకుతాయని చెప్పానని. అవి పక్కన పెట్టేసినాను. ఇప్పుడు పెనం పెట్టుకొని ఈ చికెన్ వేసేసిన చూడండి. చక్కగా వేసేసి నీళ్ళని ఎగిరిపోయిన దాకా దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసాలండి. ఇదిగోండి చూడండి ఇలా చక్కగా చేసేసినాను. ఇలా నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత తీసి వీటిని పక్కన పెట్టేసినాను. చికెను ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోనే పెనంలోనే నూనె వేసుకొని ఇప్పుడు మనము కావాల్సినవి ఇవి చెక్క, లవంగాలు, కొన్ని బిర్యానీ ఆకు మొత్తం అంతా వేసి అవి 2 ఎర్రగడ్డలు కోసి పెట్టుకునేటివి, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసి మనము ఈ ఎర్రగడ్డలు మెత్తబడేదాకా కొంచెం వేంపుదాము. ఉప్పు వేస్తే భిన్న ఎగుతాయని మనకు తెలిసిందే కదా, అందుకని చెప్పాను ఉప్పు కూడా వేసేసాను. వేసేసి ఏం చేసా నీట్గా ఇప్పుడు కొంచెం మెత్తబడ్డాక మనము నీళ్లు లేకుండా వేయించుకుని పెట్టుకున్న ఈ చికెన్ వచ్చేసి వేసేసి దీన్ని కూడా బాగా తిప్పేసినాను కిందికి మిందికి. తిప్పేసిన తర్వాత ఇప్పుడు 3 స్పూన్లు అల్లం పేస్ట్ వేసానండి. మనకి ఎందుకంటే దీనికి ఎక్స్ట్రాగా ఎగ్స్ కూడా యాడ్ అవుతాయి, అందుకని చెప్పానని వేసాను. 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా తిప్పేసినాను. ఇప్పుడు ఒక పెద్ద టమాటా కోసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసినాను. వేసేసి మన ఆనవాయితీ ప్రకారము దాన్ని కిందికి మిందికి అలా తిప్పేసి మూత పెట్టేసి అలా కొంచెం ఉంచేసినామంటే మగ్గిపోద్ది ఈజీగాను. సరేనా, ఇప్పుడు చూడండి మగ్గిపోయింది. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది.
మొత్తానికి అయితే టమాటా మనకు మాయమైపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇంక దాన్ని అలా కలిపేసి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎగ్స్ వేద్దామని చెప్పినాం కదా, వేసేసాడమ్మా. ఎగ్స్ వేసేసాడు. ఈ కోడి ఎగ్స్ అండి వేసేసినాను. మా మా మేడం ఇచ్చిందిలేండి. వేసిన తర్వాత కొంచెం ఒక అర స్పూను పసుపు వేసినాను. ఇవి 2 స్పూన్లు ధనియాల పొడి, ఇది 1 స్పూను గరం మసాలా, ఇది 1.5 స్పూను కారపొడి వేసాను. కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేరే గెంటి పోతుంది రే, చూసుకోరా కింద పడుతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇది చికెన్ మసాలా లాస్ట్లో వేసేసినాను. ఇప్పుడు మొత్తం వేసేసి కలిపేసి ఇంకా మనం కిందికి మీదికి చూడండి బాగా నీట్గా కలిపేసినాను. ఇదంతా ఇలా మటన్ కలుపుకోండి. ఈ మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకున్నాను. ఎక్కువ పెట్టామంటే ఇది వేసిందంతా మాడిపోతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి వచ్చాడు మన మగధీరుడు వాటర్ పోయటానికి. మొత్తానికైతే ఈ గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను. మన తమ్ముడు ఈశ్వరగాడు వచ్చేసి అన్న ఈ గ్లాస్కి నువ్వు కంపల్సరీ కేజీఎఫ్ మ్యూజిక్ వేయాల్సిందే అన్న అన్నాడు. నాన్న కేజీఎఫ్ మ్యూజిక్ వేస్తే ఖర్చు అయిపోద్ది అని చెప్పానని మనమే ఓన్గా ట్యూన్ చేసి కొట్టాం. ఎలా ఉందో చెప్పు తమ్ముడు, లైక్ కొట్టి కామెంట్లు పెట్టు. ఎలా ఉందో నీకు నచ్చిందో లేదో. ఓకే మరి మొత్తానికైతే ఇప్పుడు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ వేసినాను క్యాప్సికమ్. ఇది ఎందుకంటే మీకు ఈ మాటల్లో పడి మర్చిపోయాలండి. క్యాప్సికమ్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇదిగో చూడండి ఇలా కలిపేసినాను. ఎగ్స్ కూడా బాగా మసాలా పట్టినాయి ఎగ్స్కి కూడాను. నీట్గా ఉంది. మొత్తానికి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం కొత్తిమీరతో. కొత్తిమీర కొంచెం ఉందిలేండి, అయిపోయింది మొత్తానికి. ఈరోజు లాస్ట్ అయిపోయింది, మళ్ళీ రేపు తెచ్చుకోవాలి. అయిపోయిందబ్బా మొత్తానికి. కూర చూడండి ఎలా నీట్గా అయిపోయిందో, గుమ్మగుమ్మలాడుతూ. మన వెజిటేబుల్ రైస్ చూసారా, హాహా అదిరిందబ్బా. మొత్తం ఈ కాంబినేషన్ అయితే అదిరిపోద్ది. మనం కాంబినేషనే చేస్తాం ఎందుకంటే నేను ఈ రోజే కాబట్టి ఈ 2 తినేది, అందుకని చెప్పాను. ఈ రోజు రైస్ పెట్టి రేపు కర్రీ పెడితే ఐఎమ్ ఈజీగా దొరికిపోతానండి, అందుకని చెప్పానని నేను పెట్టను. ఎందుకంటే నేను ఏదైనా చేసుకుంటే కాంబినేషనే చేసుకుంటానని చెప్పానని తెలుసు కదా అందరికీ, అందుకని చెప్పానని. ఇదిగో చూడండి మొత్తానికి రెడీ అయిపోయింది. ఆహా కూర్చున్నాడు మనవాడు. కుంభకర్ణుడికి దగ్గర పోలికలు ఉన్నట్టున్నాయి కదా. ఏం పర్లేదులేండి, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోండి. దాని కర్రీ వేస్తాడు మనవాడు. నిమ్మకాయ పిండి అలాంటి కర్రీస్ రైస్ తినేటప్పుడు ఖచ్చితంగా ఆనియన్ నిమ్మకాయ కంపల్సరీ ఉండాలి. ముద్ద తీసి నోట్లో పెట్టుకో. ఎలా ఉంది? నువ్వు అంత స్లోగా చెప్తే మన వాళ్ళు దొబ్బేస్తారా నిన్ను. నీట్గా చెప్పు. కర్రీ ఎటుంది చూడు. చికెన్ తీసుకో, లెగ్ పీస్. అమ్మ పట్టాడండి, అదిరిందబ్బా. మొత్తానికైతే ఎక్సలెంట్గా ఉంది. మనవాడు చెప్తాడు చూడండి ఇప్పుడు. తిరిగిపోయింది. సూపర్ అంటే సూపర్. బాయ్. ఫుడ్ అయితే నా రూమ్ బార్డర్ దాటేసి బాలాజీకి అండ్ భయానికి బామర్దికి కూడా వెళ్ళిపోయింది. నా వైఫ్ కూడా అలాగే ఇచ్చి వచ్చేసాను. ఇప్పుడు ఉంటా మరి, బాయ్.